Hi friends, welcome to Mahi Stitching channel. Today class is ఆది బ్లౌజ్ కొలత తీసుకుంటూ 3 బ్లౌజెస్ ఒకేసారి ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బ్లౌజెస్ని ఓపెన్ చేసుకోవాలి. ఇది 80 పాయింట్స్ క్లాత్, 80 సెంటీమీటర్ క్లాత్. ఓపెన్స్ అటువైపు ఉండాలి, జాయింటింగ్ మన వైపు ఉండేలా చూసుకొని బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక క్లాత్ని అలా పెట్టుకొని నెక్స్ట్ ఇంకో క్లాత్ని కూడా దాని మీద సరిగ్గా సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో క్లాత్ని కూడా పరుచుకోవాలి. ఇలా 3 బ్లౌజెస్ని ఒకేసారి కటింగ్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఇలా 3 బ్లౌజెస్ని తీసుకొని 80 పాయింట్స్ క్లాత్ని తీసుకొని ఓపెన్స్ అటువైపు ఉండాలి, జాయింటింగ్ మన వైపు ఉండేలా చూసుకొని క్లాత్ని సెట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని లైన్ గీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ మెయిన్ డాట్ పొడవు నుంచి ఆది బ్లౌజ్ని షోల్డర్ దగ్గర నుంచి డాట్ లెంగ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కప్పు పొడవును తీసుకోవాలి. 13 ఇంచెస్ వచ్చింది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. కప్పు పొడవు వచ్చి 14 ఇంచెస్. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అటు సైడ్ కూడా 14 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ నడుము చుట్టుకొలత తీసుకోవాలి. 31 ఇంచెస్ వచ్చింది. 31ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. వేస్ట్ వచ్చి 31 ఇంచెస్. దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. 7.30 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. డాట్స్ కోసం 1 మార్క్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 7.30 ఇంచుల దగ్గర మార్క్, డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. అక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకొని క్లాత్ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్కేల్తో లైన్ గీసుకోవాలి. డబ్బా షేప్లా మార్క్ పెట్టుకోవాలి. మార్కింగ్ చేసిన దాని మీద స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఎగ్జాక్ట్ మార్క్ని కూడా లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ కొలతని తీసుకోవాలి. బ్లౌజ్ని తీసుకొని స్ట్రైట్గా పరుచుకొని బ్యాక్ పార్ట్ నుంచి చెస్ట్ కొలతని తీసుకోవాలి. పెట్టుకొని 17 ఇంచెస్ వచ్చింది. 34 చెస్ట్. 34ని 4 డివైడ్ చేసుకోవాలి. 8.30 ఇంచులు వచ్చింది. సో చెస్ట్ వచ్చి 34. 8.30 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకోవాలి. 8.30 దగ్గర మార్క్ పెట్టుకొని చెస్ట్ కొలతను కూడా తీసుకోవాలి.
బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని నెక్ సైడ్ నుంచి కటింగ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దాని మీద నుంచి క్లాత్ని సర్చ్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్కింగ్ చేసిన దాని మీద కట్స్ పెట్టుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ రౌండ్గా ఉంటుంది. ఇలా కటింగ్ చేసుకొని స్టిచింగ్. నెక్స్ట్ హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని క్లాత్ సెట్ చేసుకొని ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి. ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టి కోసం తీసుకోవాలి. హ్యాండ్స్ని ఒక సైడ్ అతుకుపోయేటట్టు చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే 2 సైడ్స్ క్లాత్ సరిపోదు కాబట్టి 1 సైడ్. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ వచ్చి 8.5 ఇంచెస్. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. హ్యాండ్ లెంగ్త్ 9 ఇంచెస్. ఆమ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. చంకలో ఒక సైడ్ చంక పెలికలు పడతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లౌజ్ని కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఆమ్ లూజ్ని కొలుచుకోవాలి. 10-11 ఇంచెస్ వచ్చింది. దానికి 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే 10 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ ఆమ్ లూజ్ వచ్చి 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చి 10 ఇంచెస్. దానిలో హాఫ్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన దాన్ని స్కేల్తో లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ హ్యాండ్ షేప్ గీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. నేను చంకల లోతు స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైంది. మిగిలిన క్లాత్ని అటు సైడ్ పెట్టుకొని చంక పేలికలను జాయిన్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ మార్క్ దగ్గర కట్ పెట్టుకోవాలి. ఇది చంకల పేలికలు. ఇలా హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా క్రాస్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని తీసుకొని క్రాస్గా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకొని 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్ని తీసుకొని 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ని ఫోల్డింగ్ క్లాత్ తీసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా ఒకేసారి 3 బ్లౌజులు కటింగ్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా క్రాస్గా పెట్టుకొని క్లాత్ని సమానంగా చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా క్రాస్ తీసుకోవాలి. స్ట్రైట్గా కటింగ్ చేసుకోకూడదు. కొందరేమో స్ట్రైట్ కటింగ్కి ఇష్టపడతారు, కొందరేమో క్రాస్ కటింగ్కి ఇష్టపడతారు. ఇది కస్టమర్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ తీసుకోమని చెప్పారు. ఇలా బ్యాక్ పార్ట్ ఎట్టుందో యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. నెక్ సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆది బ్లౌజ్ని తీసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో తీసుకోవాలి. స్కేల్ని పెట్టుకొని ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. 5.5 ఇంచెస్. దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్. ఆ తర్వాత రౌండ్ తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకుంటే ఫ్రంట్ నెక్ రౌండ్గా ఉంటుంది. నెక్స్ట్ చంకలో లోతు తీసుకోవాలి. 3/4 ఇంచు ఉండేలా పెట్టుకొని
చంకలోతు తీసుకోవాలి. ఇలా చంకలోతు తీసుకుంటే చంకలో ముడతలు రాకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో. నెక్స్ట్ ఆది బ్లౌజ్ని తీసుకోవాలి. ఆది బ్లౌజ్ మెయిన్ డాట్ని షోల్డర్ మధ్యలో పెట్టుకొని మెయిన్ డాట్ లెంగ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. దానికి 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు కాజల్ పట్టీల సైడ్ 4వ ఉక్సు దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మెయిన్ డాట్స్ కోసం మెయిన్ డాట్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. 1 ఇంచ్ ఉంది. సో ఆ తర్వాత 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. స్కేల్తో లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ మార్కింగ్ చేసిన దాన్ని కరువు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఉక్సుల దగ్గర నుంచి మెయిన్ డాట్కి మార్కింగ్ చేసాం కదా అక్కడికి. ఇలా ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉండేలా మార్క్ పెట్టుకోవాలి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ లెంగ్త్ వచ్చి 2.5 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. ఉక్సుల పట్టీలు కూడా దగ్గర కూడా మధ్యలో ఫోల్డింగ్ చేసుకోవాలి. 5 ఇంచెస్ వచ్చింది. దానిలో 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత దాని లెంగ్త్ వచ్చి 2.5 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో 2.5 గ్యాప్ ఉంది కాబట్టి చంకాల సైడ్ కూడా డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్స్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన దాని మీద నుంచి కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉక్సుల పట్టీలు కాజాల పట్టీల దగ్గర గ్యాప్ రాకుండా 1/4 ఇంచ్ ఉండేలా లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కట్ పెట్టుకోవాలి. ఇలా మా మార్కింగ్ ఎలా చేసుకున్నామో దాని మీద నుంచి కటింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా 3 బ్లౌజెస్ని కటింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా మనం మార్కింగ్ చేసిన దాని మీద డాట్స్ కోసం మార్కింగ్ చేసి కట్స్ పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్. ఇలా ఈజీగా ఒకేసారి 3 బ్లౌజుల్ని కటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షేప్ పట్టీలను తీసుకోవాలి. ఇలా షేప్ పట్టీలను తీసుకోవాలి. షేప్ పట్టీ విడ్త్ వచ్చి 3.5 ఇంచెస్ ఉండేలా మార్క్ పెట్టుకోవాలి. లెంగ్త్ వచ్చి 10 ఇంచెస్ ఉండేలా మార్క్ పెట్టుకోవాలి. షేప్ పట్టీ లెంగ్త్ వచ్చి 3 ఇంచెస్, అటు 3.5 ఇటు 3 ఇంచెస్, సైడ్ జాయింట్ల దగ్గర 3 ఇంచెస్, ఉక్సులు కాజాల పట్టీల దగ్గర 3.5 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకొని కరువు తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో ఘాట్ పెట్టుకోవాలి. ఇది షేప్ పట్టీ. ఇలా ఈజీగా ఇది బ్యాక్ పట్టీల కోసం, బ్యాక్ నడుము పట్టీ కోసం 1 ఇంచ్ ఉండేలా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇది ఉక్సులు కాజాల పట్టీల కోసం. బ్యాక్ నెక్ క్రాస్ పట్టీలను తీసుకోవాలి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిగిలిన క్లాత్ని తీసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ ఈజీగా బ్లౌజ్ కటింగ్, నార్మల్ బ్లౌజ్ కటింగ్. 3 బ్లౌజ్ని ఒకేసారి ఇలా కటింగ్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. షేప్ పట్టీలు, ఉక్సులు కాజాల బెల్ట్. ఇది షేప్ పట్టీలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.